సో ఈ కామెంట్ చూడండి ఒకసారి. సో ఈ బ్రదర్ వాళ్ళ ఫీల్డ్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువగా ఉంది, సో దీనికి సొల్యూషన్ చెప్పండి బ్రదర్ అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మెయిన్గా ఇలాంటి ఫీల్డ్లలో కంపల్సరీ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో ఈ సాయిల్ టెస్ట్ వలన మన సాయిల్లో ఎంత pH ఉంది, సో దాంతోపాటు ఎంత % ఈ ఫాస్ఫరస్ ఉన్నది కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. సో దాని తర్వాత మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ ఫీల్డ్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువగా ఉంటే మీ ఫీల్డ్లో ఈ మైక్రో న్యూట్రియన్స్ ఏదైతే జింక్, ఐరన్, కాల్షియం, సో ఇవన్నిటివి మొక్కకు అందవు అనమాట. సో ఇవి మొక్కకు అందకపోవడం వలన ఈ ఆకు పసుపు రంగులోకి మారడము, గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం జరుగుతుంది. సో మనం దీనికి న్యాచురల్గా జీవామృతంని సాయిల్కి ప్లస్ లీఫ్కి, సాయిల్కి ఆకులకి మనము 15 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకోవడం వలన ఈ ఆకులు పచ్చ రంగులోకి మారడము, ఈ సాయిల్లో మైక్రోన్యూట్రియన్స్ పెరిగి ఈ మొక్కకు బ్యాలెన్స్ని ఇవ్వడము జరుగుతుంది. సో ఈ మోసంబి ఫీల్డ్లో ఇంటర్ క్రాపింగ్లో కూడా మనము ఈ లెగ్యుమినేస్ ఫ్యామిలీ అంటే పప్పు దినుసులు, మినుములు కావచ్చు, అలసందలు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, సో ఇలాంటివి ఇంటర్ క్రాపింగ్ వేయడం వలన ఈ ఫాస్ఫరస్ శాతాన్ని సాయిల్లో బ్యాలెన్స్ చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ని పెంచి అలాగే ఈ బయోమాస్ని ఎక్కువ చేస్తుంది అనమాట. సో లేదా పిఎండిఎస్, ఈ సమ్మర్లో ఈ పిఎండిఎస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ డిఫరెంట్ రూట్ సిస్టమ్ అనేది సాయిల్కి ఫీడ్ చేయడం వలన ఈ సాయిల్లో ఉన్న మైక్రోన్యూట్రియన్స్ ఏదైతే జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఐరన్ కావచ్చు, సో ఇవన్నీ అన్లాక్ అవుతాయి. అలాగే ఫాస్ఫరస్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇలాంటి ఫీల్డ్లలో ఈ ఫాస్ఫరస్ శాతం కెమికల్గా కావచ్చు, లేదా ఆర్గానిక్గా కావచ్చు, లేదా న్యాచురల్గా కావచ్చు, ఏవైతే ఇన్పుట్స్ మనము ఫాస్ఫరస్కి యూస్ చేస్తామో వాటిని అసలుకి ఈ ఫీల్డ్లలో యూస్ చేయకూడదు. ఫ్యూచర్లో అందరూ గోల్డ్, సిల్వర్ బిగ్గెస్ట్ అసెట్స్ అనుకుంటున్నారు, కానీ కానే కాదు. మన న్యాచురల్ రీసోర్సెస్, మన సస్టైనబిలిటీ, మన న్యాచురల్ ఫార్మింగ్, ఇవే మన బిగ్గెస్ట్ అసెట్స్. సో ప్లీజ్ గో కెమికల్ ఫ్రీ.